ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాలపై చర్చించనుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం, ప్రతి హామీని అమలు చేస్తామంటూ ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ సమావేశంలోనే కులగణన నివేదికపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. సర్వే పూర్తి కావడంతో ఫైనల్ రిపోర్ట్ తయారు చేసిన అధికారులు ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. ఆ రిపోర్ట్ పై సబ్ కమిటీ చర్చించి ఆమోదం కోసం కేబినెట్ కు పంపనుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ జరగనుంది. ఆ భేటీలో సర్వే రిపోర్ట్ పై చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన సర్వేపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారని అభినందించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సర్వేకు సంబంధించిన రిపోర్ట్ సిద్ధమైందని, పూర్తి నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పడంతో అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి దానికి ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది.